మనమందరం ఓం నమ శివాయ అని జపిస్తాం. కానీ ఈ 5 అక్షరాల మంత్రంలో ఎంత గొప్ప శక్తి దాగి ఉందో తెలుసా? ఈ మంత్రం అసలు అర్థం ఏమిటి? ఎందుకు దీనిని మహామంత్రం అంటారు? తెలుసుకుందాం. ఓం అనేది సృష్టి యొక్క ఆదినాదం. ప్రపంచం ప్రారంభమైనప్పుడు ఉద్భవించిన పవిత్ర శబ్దంగా భావిస్తారు. ఓం అనగానే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నమః అంటే నమస్కారం, అహంకారం విడిచిపెట్టడం, అంటే నేను కాదు నువ్వే అని శివుడికి సమర్పించుకోవడం. శివాయ అంటే శివునికి. శివుడు అంటే శుభం, మంగళం, శాంతి. అంటే ఈ మంత్రం మొత్తం అర్థం ఏమిటంటే శుభాన్ని ఇచ్చే శివుడికి నా నమస్కారం. నమ శివాయ ఈ 5 అక్షరాలు పంచభూతాలకు సంకేతం అంటారు. నా భూమి, మా నీరు, షి అగ్ని, వా గాలి, య ఆకాశం. అంటే ఈ మంత్రం ప్రకృతిని సమతుల్యం చేసే శక్తి కలది. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనశ్శాంతి వస్తుంది, భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి, శివ కటాక్షం లభిస్తుంది. ఉదయం బ్రహ్మ ముహూర్తం లేదా సాయంత్రం ప్రశాంత సమయంలో జపించడం మంచిది. 108 సార్లు జపిస్తే మరింత శ్రేయస్కరం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఓం నమ శివాయ కేవలం మాట కాదు, జీవితం మార్చే మహామంత్రం. కామెంట్లో ఒక్కసారి రాయండి ఓం నమ శివాయ అని. ఇలాంటి డెవోషనల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్.